తెలంగాణ అటవీ శాఖకు సుప్రీంలో భారీ ఊరట లభించింది. కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న అటవీ భూమిపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో సమస్య పరిష్కారమైంది. 102 ఎకరాల భూమి అటవీ శాఖకు చెందిందని తేల్చింది. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 15,000 కోట్లకు పైమాటే. రంగారెడ్డి జిల్లా సాహిబ్నగర్ కలాన్ గ్రామ పరిధిలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన కీలక కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ భూమిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరినే సమర్థిస్తూ గతంలో ఇచ్చిన ప్రతికూల ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. 3 రోజుల పాటు సాగిన విచారణ అనంతరం సుమారు 102 ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో భాగమేనని, అది రాష్ట్ర ప్రభుత్వ అటవీ భూమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అటవీ భూములు జాతీయ సంపదని ఈ సందర్భంగా కోర్టు మరోసారి గుర్తు చేసిందన్నారు అధికారులు. ఈ తీర్పుతో రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలు, చట్టవిరుద్ధ హక్కుల నుంచి కాపాడే విషయంలో అటవీ శాఖకు మరింత బలం చేకూరిందంటున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం తరఫున సమర్థంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, రిటైర్డ్ జస్టిస్ చల్లా కోదండరాం, అదనపు సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ కర్ణం శ్రావణ్ కుమార్లకు అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.